వాట్స్ అప్ బడీస్, హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో చాప్రే వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో మనకి మధ్యలోనైతే ఈ హనీ ఫార్మింగ్ కనబడింది అనమాట. దీని గురించి ఏంటనేది ఇన్ఫర్మేషన్ భయ్య అని అడిగి తెలుసుకుందాం. ఈ హనీ వచ్చేసి మనకి ఇప్పుడు వలస పూలు వేసిన టైంలో తీసిన హనీ అండి. ఇది ఆల్రెడీ 2 months బ్యాక్ హార్వెస్టింగ్ చేసాము. ఇది ఓన్లీ అక్టోబర్ నవంబర్లోనే అవైలబుల్గా ఉంటుంది అరకులో. సో ఈ టైప్ ఆఫ్ హనీ ఓన్లీ అక్టోబర్ నవంబర్ లోనే మనకి ఈ ఎల్లో ఫ్లవర్స్ అనేది వేస్తారు సార్ అప్పుడు ఆ టైంలో. ఈ ఎల్లో ఫ్లవర్స్, అవును సార్, అరకు ఫ్లవర్స్ అంటారు, వలస పూలు అంటారండి, అరకు అందాలు ఈ ఫ్లవరింగ్ హనీ అనేది. ఇవి వచ్చేసి నీలగిరి సార్, ప్రజెంట్ ఈక్యులేటర్స్ మీద పనిచేస్తుంది హనీ అనేది. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న హనీ సార్ ఇది. ఓకే, ఈ హనీ వచ్చేసి ఫారెస్ట్ హనీ అండి, పెద్ద పీస్ అనమాట, పట్టు నుంచి తీస్తాము ఈ హనీ సార్. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర 3 varieties రన్నింగ్ అవుతుంది సార్ అరకులో. ఈ 3 varieties హనీ అనేది సప్లై చేయగలము. కలర్ కూడా చేంజ్ అయింది. అవును సార్, అక్కడ ఉండే ఫ్లవరింగ్ ని బట్టి మనకి రంగు రుచి అనేది పడుతుంది సార్. సంవత్సరం మొత్తం మనం ఒకటే టేస్ట్, ఒకటే పువ్వు అనేది పూది కాబట్టి రైతులు వేసే పంటలను బట్టి మనకి ఏ సీజన్ లో ఏ ఫ్లవరింగ్ ఉంటే ఆ ఫ్లవరింగ్ హనీ వస్తుంది సార్. సంవత్సరం మనం మొత్తం షాపులో లాగా ఒకటే టేస్ట్, ఒకటే అనేది ఇవ్వలేము. న్యాచురల్గా ఫార్మింగ్ ఎలా తయారవుతుందో చూపిస్తాను, చూద్దాం. ఇప్పుడు మనకి మనం డైలీ దానిలో బ్రెడ్ లోని గ్రీన్ టీ వాడుతాం కదా, అది ఏ టైప్ హనీ? ఈ రెండు పనికి వస్తుంది సార్. వలసపూల హనీ పనికి వస్తుంది, ఫారెస్ట్ హనీ పనికి వస్తుంది. ఈ 3 types ఆఫ్ హనీ దేనికై యూజ్ చేస్తారు? వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది, వెయిట్ గెయిన్ కి. సో వెయిట్ లాస్ కి చాలా ఇంకా గోరువెచ్చని హాట్ వాటర్, నిమ్మరసం తేనె, పరగడపని తాగాలి సార్. ఎర్లీ మార్నింగ్ 1 hour వరకు ఫుడ్ కూడా ఏం తీసుకోకముందే తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. ఈ హనీ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, సో చెప్తున్నారు కదా. వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు ఎవరైనా వీక్ గా ఉంటే, మాటలు లేకుండా కానీ ఒకవేళ వీక్నెస్ గా ఉంటే మనకి పాలలో కల్పించుకోవడం అనేది నైట్ టైం తాగడం వల్ల వెయిట్ పెరుగుతారు సార్ చిన్నపిల్లలు అనేది. డాబర్ హనీ ఇవన్నీ కొంటారు కదా, అవి వీటి దగ్గర పనికిరావు అనమాట. ఇవి చాలా ప్యూర్ హనీ, అంటే వీళ్ళు డైరెక్ట్ గా ఫార్మింగ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఇది చాలా ప్యూర్. సో ఆ లోపల ఏంటంటే అది బాక్సెస్ ఉంటాయి సార్, ఫార్మింగ్ ఎలా అవుతుంది మీకు చూపిస్తాను సార్. ఓకే, ఇప్పుడు అది మనకు న్యాచురల్ గా చూపిస్తారు. సో అక్కడ చూసారు కదా, బ్లూ బాక్సెస్ ఏవో ఉన్నాయి. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం, సో చూపిస్తారు. లోపల బీస్ ఉంటాయి కాబట్టి మనం ఈ క్యాప్ వేసుకుంటే చాలా సేఫ్టీ అనమాట. సో అందుకని చెప్పి నేనైతే ఈ క్యాప్ అయితే వేసుకుంటున్నాను ఇలాగా. అవును, సో క్యాప్ అయితే వేసేసుకున్నాను. సో మనం ఇలా క్యాప్ వేసుకొని చూద్దాం రండి. సో చూసారు కదా, ఇది న్యాచురల్ ఫార్మింగ్ అనమాట. బీస్ ఉంటాయి లోపల. సో హనీ దగ్గరకు వచ్చే ఇది ఎపికల్చర్ అంటారు సార్ ఫార్మింగ్. మనకి ఇది ఏమంటారు? ఎపికల్చర్ అంటారు సార్ ఫార్మింగ్. ఎపికల్చర్ అంట. టోటల్ గా దీంట్లో వచ్చేసి మనకి 3 types ఆఫ్ హనీ బీస్ ఉంటాయి. ప్రతి బాక్స్ లో వచ్చేసి రాణి ఏగ అనేది ఒకటే ఉంటుంది. వర్కర్ బీస్ వచ్చేసి మనకి 4000 నుంచి 5000 వరకు ఉంటాయి సార్. డ్రోన్ బీ అంటే మగ ఏగ అండి, 0 నుంచి 90 వరకు ఉంటాయి సార్. ప్రతి బాక్స్ కల్లా ఎదురు మ్యాన్ హోల్ ఇస్తాం సార్. అలా ఆ హోల్ ద్వారా ఒకటి 5 kilometers ట్రావెల్ చేసి మనకి మళ్ళీ ఏ బాక్స్ లేక ఆ బాక్స్ లకే వస్తాయి, కానీ పక్క బాక్స్ లో కూడా వెళ్ళదు సార్. వెళ్ళవు. వీని బెచ్చేసుకోండి సార్. అంటే ఇప్పుడు హనీ, ఇప్పుడు బీస్ ఒక బాక్స్ కి అలవాటు పడేటప్పుడు ఆ బాక్స్ లోనే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఎంతమంది పేరెంట్స్ బెచ్చేసుకుని, మనం ఎంతమంది ఉన్నా కానీ సరే, మన సాయంత్రానికి మన అమ్మా నాన్న బెచ్చేసుకుని మనం ఎవరింటికి ఎలా వెళ్తాం అలాగే సార్. ప్రతి బాక్స్ లో ఏంటంటే రాణి ఏగ అనేది ఉంటుంది సార్. ఆ గుడ్డు పెట్టే బాడీ స్మెల్ బట్టి మనం ఎంత దూరం వెళ్ళినా కానీ మనం ఇప్పుడు సాయంత్రానికి మన అమ్మా నాన్న బెచ్చేసుకుని ఎవరింటికి ఎలా వెళ్తామో అలాగే పక్క బాక్స్ కూడా అలాగే వచ్చేస్తుంది సార్. ఒకవేళ పక్క బాక్స్ లోకి వెళ్తే మనం పక్క ఇంటి వాళ్ళు ఎలా శత్రువుగా భావిస్తున్నారో అలాగే ఇవి కూడా పక్క బాక్స్ లోకి వెళ్తే కొట్టుకొని చనిపోతాయి సార్ ఏగలికి. సో చూడండి, ఇక్కడ ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి బాక్స్ లోనే ఒక రాణి ఈగన ఉంటది అనమాట. సో ఏ బీ కూడా ఈ బాక్స్ లో అలవాటు పడిన బీ ఆ బాక్స్ లోకి వెళ్ళదు. ఒకళ్ళు వెళ్ళినా కూడా వాటికి ఫైట్ అయిపోయి చచ్చిపోతాయి, కొట్టుకొని చచ్చిపోతాయి. సో అది బీస్ లో కూడా ఇంత కాన్సెప్ట్ ఉంది. వర్కర్ బీస్ అంటారు సార్ వీటిని, ఇవి కనబడేవన్నీ. సో ఇప్పుడు కనబడేవన్నీ వర్కర్ బీస్ అని అంటారు. వర్కర్ బీస్ లైఫ్ టైం వచ్చేసి ఓన్లీ 42 days సార్. ఈ లైఫ్ టైం సో వర్కర్ బీస్ కి ఓన్లీ 42 days టైం. 42 రోజులు ఏంటంటే మనకి డే అనేది హార్డ్ వర్క్ చేస్తాయి సార్. ఒక్క రోజు బద్దకిచ్చి బాక్స్ లో ఉంటుంది సార్. క్వీన్ బీ అనేది చంపి బయటపడేస్తుంది సార్. ఆ క్వీన్ బీ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 3 years ఉంటుంది సార్. క్వీన్ బీ లైఫ్ స్పాన్ 3 years ఉంటుంది. వీటికి జస్ట్ లైఫ్ స్పాన్ 42 days. అంటే క్వీన్ బీకి ఎంత వేరియేషన్ ఉందో చూడండి. ఇవేంటంటే వర్కర్ బీస్ ఏంటంటే డైలీ వెళ్ళి మనం హనీ కలెక్ట్ చేసుకొచ్చి హనీ కలెక్ట్ చేయాలి, వాటర్ తీసుకొచ్చేది వాటర్ తీసుకోవాలి, బాక్స్ దగ్గర రక్షణ ఇస్తారు సార్, సప్లై చేస్తుంది. అవును సార్. అందుకే క్వీన్ బీ రాణి ఈగ ఆదేశించిన పని అది చేయకపోతే ఈగలను కొట్టి చంపి బయటపడేస్తుంది సార్. దానికి అందరికీ అది జీవరాశుల్లో కల్లా మనకి అందుకే సార్ బద్దకులని జీవి ఏంటంటే తేనెటే కూడా చెప్పుకోవచ్చు, మనకి చీమలు కూడా చెప్పుకోవచ్చు. అవును. మా సబ్స్క్రైబర్స్ కొద్దిగా క్వీన్ బీ చూపించగలరా? చూపిస్తాను సార్. ఇప్పుడు క్వీన్ బీ చూపిస్తారు చూడండి. క్వీన్ బీ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇలాగ చిన్న చిన్న బీస్ లాగా చిన్నగా ఉండవు. ఇప్పుడు అది మీకు చూపిస్తారు.
ఓ సో చూసారు కదా ఆ మధ్యలో ఉన్నది అది క్వీన్ బీ అన్నమాట. సో దాని సైజు కూడా చూడండి ఎంత ఉందో. క్వీన్ బీ వర్కర్ బీ సార్ ఇవన్నీ బీస్ కనపడే ఇవన్నీ చిన్న చిన్నవి వర్కర్ బీస్, అవును ఈ సార్. పెద్దది క్వీన్ బీ. చూసారు కదా దాన్ని. అందుకోండి సార్ ఫ్రేమ్, నో ప్రాబ్లం ఫ్రేమ్ ఓకే పట్టుకుంటాను. డ్రోన్ బిన్ కూడా చూపిస్తాను, అంటే 3 ఒకే ఫ్రేమ్ మీద చూపిస్తాను. ఒక్కసారి ఇబ్బంది ఏమన్నా. ఇది బరువు ఉంది. అని ఉంది సార్ పైన అంతా. చూసారు కదా ఇదైతే చాలా బరువుగా ఉందన్నమాట. అంటే అని పిలప్ అయింది సార్ ఆల్రెడీ ఆ పైన అంతా. దానివల్ల చాలా వెయిట్ ఉంది. అంటే ఇది పట్టుకోలే వర్కర్ బీస్, ఇది డ్రోన్ బీ. సో మీకైతే నేను దగ్గర నుండి చూపిస్తున్నాను. చూసారు కదా క్వీన్ క్వీన్ బీ సార్. క్వీన్ బీ. క్వీన్ బీ ఇదిగోండి సార్, ఇక్కడ బిగ్ వన్. క్వీన్ బీ ఇక్కడ ఉంది, డ్రోన్ బీ అది. అవును సార్, ఇది మగయిగా నడుము పైన ఏకల కప్పు ఉన్నది. ఆహా. ఇవన్నీ వర్కర్ బీస్ సార్. 3 టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ సార్. ఓకే 3 అంటే రకాల ఇప్పుడు బీస్ ఈ ఉంటేనే మనకు worker- హనీ అనేది కలెక్ట్ అవుతుంది. అది కాదు బ్రో, అంటే ఇప్పుడు ఈ వర్కర్ బీస్ అనేవి ఇవన్నీ వీటి పిల్లల రాణి ఏగ పిల్లలు మరి రాని పిల్లలు మరి అవి రోజుకి వర్కర్స్ 1000 వర్కర్స్ వర్కర్స్ గానే పుడుతుంది సార్ 90%. రాణి ఏగందంటే మనకు ఒక్కసారి బయటికి వెళ్ళి పరపర సంపర్కం జరిగిందంటే లోపలికి వచ్చి గుడ్లు పెడతాం స్టార్ట్ చేస్తే బయటికి వెళ్ళదు సార్. మనకు రోజుకి 1000 నుంచి 500 గుడ్లు పెడుతుంది సార్. 3 years వరకు నిండి గర్భిణి. 3 సంవత్సరాలు మనకు కాన్స్టెంట్ గా గుడ్లు పెడుతుంది కాబట్టి ఆ కాలనీ అనేది డెవలప్మెంట్ కోసం ఉపయోగించారు రాణి ఏగని. డ్రోన్ బీ పర్పస్ వచ్చేసి ఓన్లీ మ్యాటింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. దాని లైఫ్ టైం వచ్చేసి 92 days. సో ఈగలు 10 ఏగలు తెస్తే తిరిగి కూర్చుంటుంది కాబట్టి పరపర సంపర్కం కోసం ఉపయోగపడుతుంది సార్ డ్రోన్ బీ అనేది. సో డ్రోన్ బీ అనేది మేల్ ఈగ అనమాట. దాని లైఫ్ స్పాన్ 92 days. క్వీన్ బీది అయితే 365 days, అంటే 1 year. కాన్స్టెంట్ గా ఇలా గుడ్లు పెడుతుందంటే ఈ కాలనీ అనేది డెవలప్మెంట్ అవుతుంది సార్. ఇదంతా హనీ అండి, ఇలా సీల్ వేసుకున్నదంతా న్యాచురల్ గా ఇదంతా హనీ సీల్ తీస్తేనే మనకి హనీ స్టార్టింగ్ అవుతుంది. అవును ఈ న్యాచురల్ గా హనీ బీ అనేది ప్యూర్ నెక్టార్ తో సీల్ చేసుకుంటుంది, ప్యూర్ మైన్ అనమాట. ఎందుకంటే సార్ అలా సీల్ తీస్తేనే ఇదిగోండి టేస్ట్ చేస్తే టేస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. వా, అవన్నీ దగ్గరికి వస్తే ఏం కాదు సార్, తాగేస్తాం, ఇబ్బంది అండి, పెద్ద చేయబెట్టాలి. పర్లేదు నాకు కూడా. ఏమనం అండి భయపడదు. సో నేనైతే ఇది టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. మనం డైలీ డాబర్ అని అవి తింటాం కదా, వాటి టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు అనమాట. ఇది కొద్దిగా డిఫరెంట్. అంటే సీజన్ బట్టి మరి ఇక్కడ ఉన్న దగ్గర నెక్టార్ బట్టి మనకి రంగు రుచి అనేది మారుతుంది సార్. షాపులో లాగా మనం ఒకటే టేస్ట్ అనేది ఇవ్వలేము. అవును, ఇక్కడ ఉన్న ఫ్లవరింగ్ ని బట్టి మనకి రంగు రుచి అనేది మార్చి ఇవ్వగలం. అవును. న్యాచురల్ గా హనీ బీస్ మనకు పనిచేస్తుంది కదా. ఓకే సార్. బాక్సెస్ ఉన్నాయి కదా, సేమ్ అవి కూడా అంతేనే వీటిలాగే. అంటే ఆల్రెడీ వేరే షిఫ్టింగ్ చేసాము. ఈ బ్యాక్ సైడ్ అనేది ఫుల్ బ్యాక్ చేసాం. ఓకే, ఇక్కడ అక్కడ బ్యాక్ బ్యాక్ సైడ్. అంటే ఇది నార్మల్ గా ఎవరైనా సరే కొనుక్కోవచ్చా? ఎవరైనా కొనుక్కోవచ్చు, వర్క్ నేర్చుకుని ఎవరైనా డెవలప్మెంట్ చేసుకోవచ్చు సార్. ఇలా పట్టుకోండి, ఎంత ఫుల్గా ఆల్రెడీ హనీ వచ్చేసింది. సో ఇది అయితే ఇందాకలు పట్టుకున్నంత వెయిట్ అయితే లేదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ హనీ వచ్చేసిందంట. ఇందాకలు నేను పట్టుకుంది అయితే హనీ చాలా ఎక్కువ ఉంది. పేరు 7 Hills హనీ అనమాట. చాపరే వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో మీకైతే కనిపిస్తుంది. సో బ్రో విజిటింగ్ కార్డు కూడా ఉందన్నమాట. సో ఇదిగోండి 7 Hills న్యూ ఇండియన్ హనీ బీ ఇండస్ట్రీ. ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు, ఎప్పుడైనా మీకు పనికి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.